వెల్కమ్ టు మిన్నీ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అల్లుడు బర్త్డే. సో మార్నింగ్ లేవగానే నేను పూజ చేసేసుకున్నా. అంతలోపు వాళ్ళు లేసారు. సో లేసి అయితే ఇలా కూర్చున్నారు. మా పాప ఇంకా లేవలేదు. తను లేచి ఇంకా రెడీ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నేను ఫస్ట్ టైం కొట్టుకుంటూ కింద పడిపోయింది. సో మేమైతే గుడికి స్టార్ట్ అయిపోతున్నాము. మా ఇంటికి ఇంకా 2 మెంబర్స్ పిల్లలు వచ్చారు. మా పాత ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, మా ఆర్యన్ ఫ్రెండ్స్. సో వాళ్ళని కూడా ఒక డే ముందే నేను తీసుకొని వచ్చాను బర్త్డేకి అనేసి. వాళ్ళని ఇంట్లో ఉంచేసి మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయాం. కొంచెం 1 కిలోమీటర్ అలా ఉంటుంది టెంపుల్. సో వాళ్ళు నడవలేరు, మళ్ళీ ఇబ్బంది ఎందుకనేసి వాళ్ళని ఇంట్లోనే ఉంచేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ. టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. వన్ సైడ్ వచ్చేసి హనుమాన్ ఉంటారు. మనం ఎంటర్ అవ్వగానే శివలింగం ఉంటుంది. సో మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది శివలింగం దర్శనం, ఆ తర్వాతకే హనుమాన్ది కనిపిస్తుంది. సో ఇక్కడ శివుడికి మేము మొక్కుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ అర్చన చేపించేశాను. అర్చన అయిపోగానే బయటికి రాగానే శివాలయం దగ్గర మళ్ళీ అర్చన చేపించాను. సో వీళ్ళు వచ్చేసి నేను వెళ్తున్నా అన్న పట్టించుకోకుండా మొక్కుతున్నారు. ఇంటికి రాగానే వెజ్ పులావ్ ప్లస్ పన్నీర్ కుర్మా చేశాను. అది తింటూ టీవీ చూస్తూ ఉన్నారు. ఆఫ్టర్నూన్ మొత్తం ఇలానే గడిచిపోయింది. సో నేను ఆఫ్టర్నూన్ ఇంకా వాళ్ళది వీడియోస్ ఏం తీయలేదు. ఈవినింగ్ వచ్చేసరికి ఇలా సింపుల్గా డెకరేషన్ చేశాను బర్త్డేకి అనేసి. ఇంకా మా అపార్ట్మెంట్ అంటే 4 ఫ్లోర్స్, బట్ 2 ఫ్లోర్స్లోనే ఉంటున్నాం ప్రజెంట్. ఈ 2 ఫ్లోర్స్లో ఉండే పిల్లలందరినీ పిలిచేశాను. సో వాళ్ళందరూ వచ్చేసారు. బర్త్డే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను క్యాండిల్ వెలిగిద్దాం అనేసి వెలిగిస్తుంటే మా ఆర్యన్ అత్త లైట్ బంద్ చేయవా అని అడుగుతున్నాడు. సో మా ఆర్యన్ వెళ్ళి లైట్ ఆఫ్ చేశాడు. లైట్ ఆఫ్ చేశాడు. సో మా అయ్యాన్ ఏమన్నారంటే, అత్త టీవీలో కూడా హ్యాపీ బర్త్డే పెట్టావా అని అన్నాడు. నేను మర్చిపోయాను అసలు నిజం చెప్పాలంటే. తను చాలా షై. తను అంటే మాతోనే కొంచెం షైగా ఉంటాడు. కొత్త వాళ్ళు వచ్చేసరికి ఇంకా షై ఫీల్ అవుతున్నాడు. సో ఆర్యన్ని పిలుచుకున్నాడు. ఫస్ట్ వాళ్ళ ఆర్యన్కే పెట్టాడు. ఫోటో వస్తుందా లేదా అనేసి ఆర్యన్ అడుగుతుండు. కేక్ తినకుండా బావదినది వచ్చిందా రాలేదా అనేసి అడుగుతుండు పెట్టుకుంటూ ఇద్దరు. ఓకే మీరు బాగా వచ్చేసింది రండి అని అన్నా కూడా రావట్లేరు. కేక్స్ అలా పెట్టి స్టక్ అయిపోయి అలానే ఉండిపోయారు ఇద్దరు. ఇంకా నెక్స్ట్ మా మిన్నీ వెళ్ళింది పెట్టడానికి అనేసి. తనకి రాదు, బట్ నైఫ్ కట్ చేయడానికి వెళ్తుంది పట్టుకొని. ఇంకా నేనే పీసెస్ తీసిచ్చాను బాగా పెట్టమనేసి. వీళ్ళు వచ్చేసి మా కింద ఫ్లోర్లో ఉంటారు పిల్లలు.
డైలీ వీళ్ళతో క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇద్దరు బ్రదర్స్, ఓన్ బ్రదర్స్. చాలా బాగా ఆడుకుంటారు ఇద్దరే. ఎవరు లేకపోయినా వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటారు. సో మా పిల్లల్ని పిలుచుకుంటూ ఉంటారు, ఆడదాం రండి రండి అనేసి. ఈ పిల్లలిద్దరు కూడా కింద ఫ్లోర్లోనే ఉంటారు. తన పేరు వచ్చేసి ఆరా. తను చాలా యాక్టివ్. అసలు ఎలా అంటే యాక్టివ్గా మాట్లాడుతుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది అందరితో. తిరు వచ్చేసి నా ఫ్రెండ్ గుడియా. ఆర్యన్ వాళ్ళ బావకి రిమోట్ కార్ అంటే ఇష్టం అనేసి ఆర్యన్ మిన్నీ రిమోట్ కార్ ఇచ్చారు. సో మా మిన్న వచ్చేసి ఇక్కడ పెడితివు బావా అని అంటే, నువ్వు ఎక్కడ ఓపెన్ చేస్తావో, నేను ఇవ్వను అని అంటుండు. సో నేను తీసుకొని, వాళ్ళు ఏం ఓపెన్ చేయరు నాన్న, నేను సైడ్కి పెట్టేస్తా అని తీసుకున్నాను. తిను వచ్చేసి మా చిన్న చెల్లి. ఇక్కడ తిను కూడా గిఫ్ట్ ఇచ్చేసింది. ఇంకా మా ఈ గిఫ్ట్స్ అన్నీ అయిపోగానే మా మిన్ను ఇవన్నీ ఓపెన్ చేసి చూసేసాడు ఏమేమి ఉన్నాయని ఎగ్జైట్మెంట్తో. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నువ్వు హ్యాపీ అని అంటే చాలా హ్యాపీ అత్త అని అన్నారు. ఇక్కడ వచ్చేసి ఎగ్జైట్మెంట్తో దాన్ని ఓపెన్ చేస్తుండే కానీ అది ఓపెన్ అవ్వట్లేదు. సో నేను వెళ్ళి హెల్ప్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వ్యూస్ వస్తున్నాయి. నాకు వ్యూస్ వస్తలేవు అని కాదు, వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను ఇక్కడ వరకే తీసాను. సో ప్లీజ్ వాచ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.